ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తోన్న దాడులు ఇప్పట్లో ఆగవా? అసలు ఈ యుద్ధం ఏ లక్ష్యం కోసం ఇంకా సాగుతోంది? వారం రోజుల తర్వాత తలెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. ఈ గల్ఫ్ వారం రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటిదాకా గగనతలంలోనే సాగుతోన్న యుద్ధం ఇకపై సరిహద్దుల దగ్గరగా జరగబోతోంది. అంతేకాదు ఏకంగా నెలల తరబడి సాగుబోతోందని అంటున్నారు. వార్ బిగినైన వారం రోజుల్లోనే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలుగుతుంటే మరి నెలల తరబడి సాగితే పరిస్థితి ఏంటి? ఇరాన్ వార్ అంత తొందరగా ముగియదా? వారం రోజుల యుద్ధం చెప్పింది ఇదేనా? ఆయుధాలు అమ్ముకోవడానికే గాని ఇతర దేశాలు ఇంకెందుకు పనికిరావా? 4 వారాల్లో క్లోజ్ చేస్తానన్న ట్రంప్ మాట మార్చారెందుకు? భూమ్మీద నరకం చూపిస్తానంటూనే ఈ నసుగుడెందుకు? సెప్టెంబరు వరకు యుద్ధం తప్పదనే సంకేతాల వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా? ఇరాన్కి తిరుగులేని నేతగా రాజ్యం చేసిన ఖమేనీని ఖతం చేయడంతోనే యుద్ధం ఆగిపోతుందని కలలుగన్న అమెరికా, ఇజ్రాయెల్ ఆశలు ఆవిరైపోయాయి. ఇరాన్ రోజురోజుకు తన దాడుల విస్తృతిని పెంచుతోంది. టెల్ అవీవ్పై ఖైబర్ మిసైల్స్ వర్షంలా కురిపించడంతోనే ఈ విషయం తేటతెల్లమైంది. ఇజ్రాయెల్, అమెరికా కూడా లెబనాన్, ఇరాన్పై భారీగా బాంబుల వర్షం కురిపించాయి. యురేనియం నిల్వలున్న ప్రాంతం బ్లాస్ట్ కావడం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గల్ఫ్ వార్ నిజంగానే ఇరాన్ ముందుగా ప్రకటించినట్లే రీజనల్ వార్గా మారిపోతుందా? ఈ సమయంలోనే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ పెంటగాన్ అధికారులను ఓ ఉత్కంఠ కలిగించే విజ్ఞప్తి చేసిందంటున్నారు. తమకి కనీసం 100 రోజులు, ఇంకా గడువు పెరిగితే సెప్టెంబర్ నెల వరకు కూడా అదనపు మిలిటరీ బలగాలను సిద్ధం చెయ్యాలని సెంట్కామ్ కోరింది. మరోవైపు ఇరాన్ కూడా ఇప్పటిదాకా గగనతల దాడులే కాదు, ఇకపై భూతల యుద్ధానికి కూడా అమెరికా వస్తుందని, దానికి తాము సిద్ధమని ప్రకటించింది. దీంతో యుద్ధం కొన్ని నెలల పాటు కొనసాగడం అనివార్యంగా మారింది. అసలు యుద్ధం జరిగిన మొదటి 7 రోజుల్లోనే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, యునిసెఫ్ అంచనా ప్రకారం వారిలో మొత్తం 180 మంది చిన్నారులు మరణించారు. గతేడాది ఇరాన్పై దాడి సందర్భంలోనూ 1190 మంది మరణించగా 4000 మంది గాయపడ్డారు. తాజాగా 6 అమెరికన్ సోల్జర్లు మార్చి 5 నాటికే మరణించగా, యుద్ధంలో ప్రాణనష్టంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. పోనీ ఈ ప్రాణనష్టం ఒక్క అమెరికా, ఇరాన్కి మాత్రమే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. లెబనాన్లో 77 మంది, కువైట్లో 8 మంది, ఇజ్రాయెల్లో 11 మంది, యుఏఈలో 3, బహ్రెయిన్లో 1 చనిపోయారు. ఇక గగనతలాలు మూసుకోవాల్సిన పరిస్థితి కనీసం 15 దేశాల్లో తలెత్తింది. ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సిరియాలో పూర్తిగా ఎయిర్ స్పేస్ షట్డౌన్ చేయగా, సౌదీ అరేబియా, యుఏఈలో పాక్షికంగా గగనతలాన్ని మూసేశారు. ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఇది ఓ రకంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని ఏవియేషన్ సెక్టార్ని కుప్పకూల్చిన పరిణామంగా చూడాలి. యుద్ధం కారణంగా వనగూరే నష్టాల్లో ఇతర ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయి. రోజుకు ఒక్క అమెరికాకే 7395 కోట్లు ఖర్చవుతుండగా, ఈ లెక్కన అసలు 6 నెలలకి ఎంత భారీగా ఉంటుందో ఊహించలేం. లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చే ఒక్క ఫ్లైట్ టికెట్ రేటు ఇప్పుడు 2.5 లక్షలకి చేరిందంటే వార్ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత బీభత్సంగా ఉంటాయో అంచనా వేయొచ్చు. మరోవైపు అసలీ యుద్ధం ఎటువైపు సాగుతుందో కూడా తెలియకుండా ఉంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రకారం ఇరాన్పై దాడి అక్కడి ప్రజలను నియంత పాలన నుంచి కాపాడటానికి. కాని అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని చెప్పారు. ఇక అత్యంత భీకరమైన అస్త్రాలను టెక్నాలజీతో జోడించి వదిలే ఇజ్రాయెల్ మాత్రం పూర్తిగా అయతొల్లా ఖమేనీని అంతం చేసేందుకే ఈ యుద్ధం ప్రారంభించినట్లు మాట్లాడుతోంది. ఏడాది క్రితమే ఖమేనీని చంపుదామని డిసైడ్ అయినట్లు తాజాగా ఆ దేశం చెప్పడమే ఇందుకు నిదర్శనం. పైగా ఈ విషయం అమెరికాకు కూడా తెలియకుండా దాచినట్లు ఇజ్రాయెల్ నమ్మబలుకుతోంది. ఈ 3 వాదనలను పరిశీలిస్తే గల్ఫ్ వార్ పూర్తిగా లక్ష్యం లేకుండా పూర్తిగా విధ్వంసం ప్రాతిపదికనే సాగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి ముగింపు పలకాల్సిన బాధ్యత ఎవరూ తీసుకుంటున్నట్లుగా కూడా లేదు. అటు రష్యా, ఇటు చైనా రెండూ కూడా తమ తరపు దేశాలకు ఆయుధాలు విక్రయించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉందిగాని వెంటనే చర్చలకు పిలుపిచ్చింది మాత్రం లేదు.
ఇరాన్పై వార్లో అమెరికా, ఇజ్రాయెల్ వాడుతున్న బీభత్సమైన ఆయుధాలకు కూడా తక్కువ ఖర్చేం కాదు. మన కొన్ని రాష్ట్రాల బడ్జెట్లను ఈ ఆయుధ వ్యవస్థలకు వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అమెరికా తాజాగా యుద్ధరంగంలోకి B-52 స్ట్రాటోఫోర్సెస్ దింపుతోంది. ఈ ఒక్క ఫైటర్కే $84 మిలియన్ ఖర్చవుతుంది. అలానే ఇండియన్ ఓషన్లో ఇరాన్ ఓడని ముంచేసిన మార్క్ 48 టార్పిడో ఖర్చు దాదాపు $9 లక్షల. ఇలా చెప్పుకుంటూ పోతే వందల లక్షల కోట్లు అగ్నికి ఆహుతవుతున్నట్లుగా యుద్ధంలో తగలబడిపోతున్నట్లు అనుకోవాలి. మరోవైపు ప్రపంచ స్టాక్ మార్కెట్ల కూడా ఈ నష్టాల సెగ తగులుతోంది. ఒక్క వారంలోనే కనీసం 400 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రపంచ మార్కెట్లు కోల్పోయి ఉంటారని ప్రాథమిక అంచనా. మరి సిచ్యువేషన్ ఇంత భీకరంగా ఉంటే అమెరికా మాత్రం యుద్ధం ఇంకా కొనసాగుతుందని అంచనా వేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ అంతర్గత సమాచారం ప్రకారం ఇరాన్పై యుద్ధం ఇప్పట్లో ఆగదంటున్నారు. మరి ఈ వార్ ఎఫెక్ట్ నుంచి మనం సేఫేనా? ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపైనే ఆధారపడిన మన దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్న, సందేహం, భయం యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అలానే విదేశాలతో వ్యాపారం చేసే మన పరిశ్రమల పరిస్థితి ఏంటి? ఇదైతే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ గురించిన ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చింది. మరి ఇతర అంశాల మాట ఏంటి? మనం సేఫ్ జోన్లోనే ఉన్నామా? యుద్ధం సుదీర్ఘంగా సాగితే మన పరిస్థితేంటి? ఐటీ జాబ్స్ పదిలమేనా? ఫార్మా పరిస్థితేంటి? ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల పరిస్థితేంటి? క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే పెట్రోల్ మన చేతి చమురు వదుల్చుతుందా? రష్యా ఆదుకుంటుంది సరే, మరి మన ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది లేదా? ఇలాంటి సందేహాలు, భరోసాలు అనేకంగా ప్రస్తుతం అందరినీ గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశానికి చమురుతో వచ్చిన ప్రమాదమేమీ లేదు. కాని సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగితే మాత్రం ఇబ్బందులు తప్పవు. రోజు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ రిజర్వులు ఉన్నాయనేది కేంద్రం ప్రకటన ప్రకారం తెలుస్తోంది. వీటిలో స్ట్రాటజిక్ రిజర్వ్ ప్లేస్లు విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు, మంగళూరు ప్లాంట్లో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, పాడూర్, కర్ణాటకలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ రిజర్వ్ చేసి ఉంచారు. ఫ్యూచర్ అవసరాల కోసం 2 ప్రాంతాల్లో కేంద్రం రిజర్వ్ ప్లాంట్లను నిర్మిస్తోంది. ఒడిశాలోని చాండికోల్లో 4 మిలియన్ మెట్రిక్ టన్నులు, పాడూర్ రెండో దశలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో క్రూడ్ రిజర్వ్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యం మరింత పెంచేందుకు రాజస్థాన్, మంగళూరులో మరో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల రిజర్వ్ కెపాసిటీ ఉన్న ప్లాంట్లను నిర్మించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. వీటిలో పాడూర్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ని తెలుగువారి సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే దక్కించుకోగా, ఇలా ఆయిల్ స్ట్రాటజిక్ పెట్రోలియం ప్రాజెక్ట్ని ప్రైవేట్ సెక్టార్లో నిర్మించనుండడం ఇదే ప్రథమం. ఇదే తరుణంలో అమెరికా, రష్యా నుంచి క్రూడాయిల్ సరఫరాపై ఆంక్షలు ఎత్తేయడం ఊరటనిచ్చే విషయంగా చూడాలి. ఇరాన్పై తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు 30 రోజుల పాటు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అనుమతిచ్చింది. యుక్రెయిన్పై యుద్ధం ఆపించాల్సిందిగా గతంలో మన దేశంపై ఒత్తిడి తెచ్చిన అమెరికా అది జరక్కపోవడంతో రష్యన్ క్రూడ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఆ కంపెనీల నుంచి కొనుగోలు చేసే కంపెనీలపై అమెరికాలో పన్నులు పెంచింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో అమెరికా, రష్యా కంపెనీలపై శాంక్షన్స్ తీసేయడంతో తక్కువ రేటుకే భారత్కి ముడి చమురు సరఫరా కానుంది. అలానే ఇప్పటికే రష్యా నుంచి 2 ఆయిల్ ట్యాంకర్ షిప్పులు 1.4 మిలియన్ బ్యారెళ్లతో మన పారాదీప్ దీవులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో భారత్ డిమాండ్కి తగినట్లుగా క్రూడ్ ఆయిల్ సప్లై చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందంటూ. అయితే ఇక్కడ వచ్చే సమస్యల్లా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్కి శుక్రవారానికి $87కి చేరడం. గతంలో రష్యా మనకి ఎంత డిస్కౌంట్కిచ్చినా అప్పటి పరిస్థితులు వేరు. ఇకపైనా మనకి అదే రేటుకి రష్యా ఇస్తుందని ఆశించడం అత్యాశే. అయితే అసలు ఆయిల్ రిజర్వులు లేకుండా పోయే కంటే ఇలా అవసరాలు తీరేంతగా సరఫరా అవడమే మనకి దక్కే ఊరటగా చూడాలి. అయితే ఇరాన్ వార్ ఇంకా కొనసాగితే ఫార్మా కంపెనీల ఉత్పత్తి, ఎగుమతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనాలు వస్తున్నాయి. బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకోవడంలో, ఆ తరువాత తయారైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో అనివార్యంగా భారీగా కంపెనీలకు ఖర్చులు పెరగనున్నాయి. మన దేశంలోని ఫార్మా కంపెనీ ఎగుమతుల విలువ $30 బిలియన్ కాగా
పశ్చిమాసియా ప్రాంతం వాటా 5-6% చెబుతున్నారు. చైనా నుంచి తెప్పించుకునే ముడి ఫార్మా ఉత్పత్తుల కంటైనర్కి గతంలో $1,200 ఉండగా ఇప్పుడది $2,400లకు పెరిగింది. అలా ఔషధ పరిశ్రమపై కనీసం 2,500 కోట్ల నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడనుందని ప్రాథమిక అంచనా. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు ఈ షిప్మెంట్లను తీసుకోవడానికి కార్గో కంపెనీలు అంగీకరించడం లేదట. ఓవేళ ఎగుమతికి అంగీకరించినా కనీసం $3,500 నుంచి $5,000 వరకు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నాయట. ఇక భారత్కి సమస్య ఎదురయ్యేది వంట గ్యాస్, ఎరువుల విషయంలోనే. ఈ రెండూ కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఖతార్ నుంచి వచ్చే నాఫ్తా సరఫరా అవడం దాదాపు ఆగిపోయింది. దీంతో డీఏపీ సహా ఇతర ఎరువులకు ఆల్టర్నేట్ వెతుక్కోవాల్సి వస్తోంది. మన వ్యవసాయానికి విరివిగా వాడే యూరియా విషయంలో దేశీయంగా 32 ప్లాంట్లలో ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో 30 ప్లాంట్లకి ఖతార్ నుంచి వచ్చే నాఫ్తానే ఆధారం. అంటే గల్ఫ్ వార్ కనుక ఆగకపోతే తక్షణం యూరియా రేట్లు ఆకాశాన్ని అంటడం ఖాయం. తద్వారా కూరగాయలు సహా ఆహార ధాన్యాల ఉత్పత్తి దిగుబడిపై ప్రభావం పడొచ్చు. ఇప్పటికే డీఏపీ ఎరువు రేటు టన్నుకు $850 ఉండగా $1,000లకు కూడా చేరే ప్రమాదముంది. గతేడాదిలో రష్యాతో చేసుకున్న ఒప్పందాల్లో ఫెర్టిలైజర్స్ సరఫరా కూడా ఉంది. మరి ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఫెర్టిలైజర్ల కొరత కూడా తీరే అవకాశముంది. అయితే ఇవన్నీ కూడా యుద్ధం సుదీర్ఘకాలం సాగితే వచ్చే పరిణామాలని గుర్తించాలి. అందుకే యుద్ధమనేది ఆగిపోవాలని ఈ విషయాలన్నీ తెలిసిన విఘ్నులు కోరుకునే మాట.